AMH యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్. చాలా మంది ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే కపుల్స్ లేదా ప్రెగ్నెన్సీ ట్రై చేసేటప్పుడు ఈ టెస్ట్ చేసుకుంటా ఉంటారు. సో ఈ టెస్ట్ ఎందుకు చేపిస్తాము అంటే ఆడవాళ్లలో ఎగ్ కౌంట్స్ ఎంతున్నాయి అని తెలుసుకోవడానికి. దీని నార్మల్ వాల్యూ వచ్చి 2 to 4 మధ్యలో ఉంటుంది. ఎనీథింగ్ బిట్వీన్ 1 to 2 మోడరేట్ రేంజ్ అని అంటాము. బట్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు AMH లో ఉంది, తక్కువగా ఉంది అని అర్థం. సో లో AMH అని రిజల్ట్స్ ఈ మధ్యలో చాలా మందిలో చూస్తున్నాం. అంటే యంగ్ ఏజ్ గ్రూప్ లో 20s లో కూడా లో AMH ఉండేవాళ్ళు చాలా మందే ఉంటున్నారు. ఈ లో AMH వచ్చినప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ AMH ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎగ్ కౌంట్స్ అనేవి పుట్టుకతో ఒక నంబర్లో వస్తాయి అండ్ స్లోగా అవి తగ్గుతూ వెళ్తూ ఉంటాయి. సో AMH అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మెడిసిన్స్ అయితే ఏమీ ఉండవు. అంటే అలోపతి మెడికేషన్స్లో AMH ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ ఆస్కారము ఉండదు. కాకపోతే వాట్ వీ కెన్ డూ ఇస్ ఎగ్ కౌంట్స్ తక్కువగా ఉన్నా కూడా క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ బాగుంటే గనక న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు తొందరగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటాయి. సో AMH లో ఉన్న వాళ్ళు స్ట్రెస్కి గురవ్వకుండా చక్కగా ప్రాపర్ లైఫ్ స్టైల్ మెజర్స్ అంటే హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ పాటించటము, ప్రాపర్ స్లీప్, రెగ్యులర్ ఎక్సర్సైజింగ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే AMH తక్కువ ఉన్నా కూడా న్యాచురల్ కన్సెప్షన్ పాసిబుల్ అవుతుంది. అలాగే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్తో కూడా తొందరగా పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి.